ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇంకా ఇది వచ్చేసి అయితే చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో, ఎంత పెద్దగా అయింది కదా ఈ చెట్టు వచ్చేసి అయితే. ఇంకా ఇది వచ్చేసి బంగాళాదుంప చెట్టు అండి, అంటే ఆలుగడ్డ చెట్టు. చూస్తున్నారా ఎంత బాగుందో? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇలాగా మనము ఇళ్ళల్లోనో కానీ ఇంట్లో కానీ సాధారణంగానైతే ఈ చెట్టు అయితే వేసుకోరు ఎవరైనా కూడా. మనకు పొలాలలో పోతే అక్కడ కనిపిస్తుంది కదండి, కానీ నేనైతే ఇంట్లో వేసుకున్నా కదా, ఇంత గ్రో అయింది కదా, అందుకే నాకైతే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. వస్తుందా రాదా అనుకున్నా, కానీ చూడండి ఎంత పెద్దగా ఎంత బాగా వచ్చిందో చెట్టు వచ్చేసి కొమ్మల కానుండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, బంగాళాదుంప చెట్టు అండి, ఆలుగడ్డ. చూస్తున్నారా? కానీ ఇది వచ్చేసి అయితే ఈ టప్పులోనైతే వేసాను, కింద గ్రో అవుతుంది. చూస్తున్నారా? దుంపలు అనేది కింద వస్తూనే ఉంటుంది. ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ టబ్బు అయితే ఇట్లా వెడల్పున్న వాటిలో వేస్తేనైతే కింద అంతా దుంప అనేది గడ్డలు అనేది రెడీ అవుతుందండి. చూస్తున్నారా? ప్లేస్ వచ్చేసి అయితే ప్రీవియస్ వీడియోలోనైతే చెప్పాను. చూడండి, ఇందులోనే పొనిగంటాకు కూడా వస్తుంది. ఇంకా ఈ బంగాళాదుంప వచ్చేసి అయితే ఇలా పెద్దగా అవుతూ ఉంటే కింద గడ్డ అనేది దుంప అనేది ఊరుతూ ఉంటుందండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఉంటాయి కదా మనకు ఫ్రిడ్జ్లోన ఉండేటివి, కొంచెం మొలకలుగా ఉంటాయి కదా, అదైతే నేను ఇలా ట్రై చేశాను. కానీ ఇలా ట్రై చేస్తే వస్తుందో రాదో అనుకున్నా, కానీ వచ్చేసిందండి. అందుకే చాలా సంతోషంగా ఉంది. మనం ఏదైనా ట్రై చేస్తే వచ్చినాక ఆనందం వేరే ఉంటుంది కదండి. అలాగే నాకైతే చాలా సంతోషంగా ఉంది. చూడండి ఇది ఎంతవరకు ఇలా ఉంది, చూస్తున్నారు కదా? చాలా పెద్దగా వచ్చేసింది, మంచిగా పెద్ద పెద్ద ఆకులతోని. చూడండి ఎంత ఉందో. నాకు వచ్చేసి అయితే దుంప అనేది కింద రెడీ అవుతూనే ఉంటుంది. ఖరాబ్ అవుతాయి కదా మనకు ఫ్రిడ్జ్లో వచ్చేసి, కొంచెం మొలకలుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వచ్చేసి అయితే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా? కొంచెం మొలకలు రాగానే పడవేస్తాం కదా, పడేయకుంటే ఇలా యూజ్ చేసుకోండి. చాలా దుంప అనేది రెడీ అవుతుంది కింద. కొంచెం వెడల్పు ఉండే ఇట్లాంటి టబ్బులోనైతే తీసుకుంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా? ఆలుగడ్డ, బంగాళాదుంప ఇంతవరకు అయితే గ్రో అయింది అండి. ఇంకా ఇలానే మనమైతే ఏదైనా కూడా, ఇప్పుడు ఇది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. మనం కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఫ్రెండ్స్. ఇంకా అలా వచ్చేసి అయితే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. వాటికి కొంచెం మొలకలుగా ఉండే, ఇంకా మనమైతే అవి తీసి పడేస్తాం కదా మొలకలవి, అదే పెట్టానండి. వాటికి కట్ చేస్తాం కదా మొలకలు సైడ్లకు వచ్చేటివి, ఇంకా అవి వచ్చేసి అయితే నేను ఇలా పెట్టాను. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో చెట్టు వచ్చేసి అయితే. చూస్తున్నారు కదా? చాలా బాగా వచ్చిందండి. ఈ దుంపలకు గడ్డలకు ఏం చేయాలంటే మనము ఇలాగా వెడల్పుగా ఉండేది పెద్ద కంటైనర్ తీసుకోవాలి. నేనైతే బుట్ట తీసాను, ఇందులోనైతే వేసాను. ఇలాంటి వాటిలలోనే మనకు గడ్డ కింద అనేది ఊరుతుంది కదండి. ఇంకా వాళ్ళు వచ్చేసి అయితే రైతులైతే వాళ్ళు భూమిలో వేసుకుంటారు కదా, భూమి వాళ్ళు చిలకల చేనులలో ఇస్తారు. మనమైతే ఇలా వెడల్పు ఉండేది తీసుకొని వేస్తే మనకి ఇలా సరిపోతుందండి. మనం ఎంత వెడల్పుగా ఉండే ప్లేస్లో వేస్తే మనకు అంతగా గడ్డ అనేది కింద ఊరుతూనే ఉంటుందండి. చూస్తున్నారు కదా చెట్టు వచ్చేసి అయితే ఎలా ఉందో, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పొలాలు పండించుకుంటూ ఉంటారు. మనమైతే ఇట్లా ఇంట్లో వచ్చిన వాటిని అయితే మనం ఇలా ఈజీగా, ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా మట్టిలో భూమిలోనైతే వేసుకోవచ్చండి. ఇంకా నాకైతే ఇక్కడ ప్లేస్ లేదు, ఇంకా వీటిలోనైతే ఇలా వేస్తున్నాను. ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.
చూస్తున్నారు కదా, ఆలుగడ్డ బంగాళాదుంప చెట్టు ఇలా ఉంటుంది. నేనైతే ఇలా చేశాను. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, షేర్ చేయండి. నాకైతే ఇదైతే ఇలా వేశాను. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఆలుగడ్డకు మొలక లెక్క ఉంటుంది కదండి, అది తీసి ఇలా పెడితే ఇట్లా వస్తూనే ఉంటుంది. కింద గడ్డ అనేది ఊరుతూనే ఉంటుంది మనకు. చూస్తున్నారు కదా ఎంత గ్రీనిష్గా వచ్చిందో, ఎంతవరకు గ్రో అయింది చూస్తున్నారు కదా. చాలా చక్కగా గ్రో అవుతూనే ఉంటుంది. మనకు రోజులు గడుస్తూ ఉంటే చెట్టు కూడా ఇంత ఎదిగింది చూస్తున్నారు కదా. చాలా ఈజీ అంటే ఈజీ అండి ప్రాసెస్ వచ్చేసి అయితే. చూస్తున్నారు కదా, ట్రై చేయండి. తెలియని వారు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు ఇట్లా. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మనము ఇట్లా స్వయంగా మన ఇంట్లోనే ఇలా వేసుకొని చూసుకుంటే ఎంత బాగుంటుందండి. ఇట్లా సక్సెస్ అవుతూనే ఉంటాయి, కింద గడ్డ వస్తూనే ఉంటుంది. ఇంత బాగుంది చూడండి చెట్టు వచ్చేసి అయితే బుట్టలోన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.